ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశ కాండము 8, 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 11వ అధ్యాయము 19 నుండి 38 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మన్నా మీ మీద సమృద్ధిగా కుమ్మరించబడతా ఉంది. ప్రభువారు ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఒక శుభదినాన్ని మీకు ఆయన దయచేశారు. ఈ దినం మీరు ఉత్సహించే దినం, మీరు స్తుతిగానాలు చేసే దినం. ఎందుకని? దేవుడు మీకు చేసిన మేలులను బట్టి. బైబిల్ ఏం చెప్తుంది? 2వ దినవృత్తాంతమ గ్రంథం 20వ అధ్యాయంలో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అని లేఖనం సెలవిస్తుంది. ఏం జరిగింది? దేవుడు మాటుగాండ్రని పెట్టి యెహోషాపాతు మీదకి వచ్చిన సైన్యాన్ని ఆయన హతమార్చాడు. స్తుతించుటకును పాడుటకును మొదలుపెట్టినప్పుడు జరిగినటువంటి కార్యం. మీరు కూడా దేవుని స్తుతించటం ప్రారంభించండి. దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలముతో ఎప్పుడు మనం అపవాదిని గెలవలేం. మన శక్తితో మన సమస్యలని అధిగమించలేం. అనేకమైనటువంటి భారాలు మిమ్మల్ని బాధిస్తున్నాయి కదూ. ఈ భారాలు ఎలా తొలగిపోతాయని మీరు ఆందోళన చెందుతున్నారు కదూ. అయితే ఒక అద్భుతమైన సమయాన్ని దేవుడు మీ వద్దకు తీసుకుని వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. అవును, నీ బలం సరిపోదు. ఇంతకు ముందున్నటువంటి నీ శక్తి ఏమాత్రం నీకు సహకరించదు. అయితే దేవుడు ప్రతిరోజు ఏనాటికానాడు నూతన బలము, నూతన శక్తిని నీలో నింపాలని ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు అని చెప్తున్నాడు. అంటే ఆయన సన్నిధిలో, ఆయన వాక్యం ద్వారా నువ్వు బలాన్ని పొందుతూ, ఆయన వాగ్దానాలను ఎత్తి పట్టడం ద్వారా, ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఉండడం ద్వారా నీవు నూతన బలాన్ని పొందుతావు. దేవుని వాగ్దానమే నీ ధైర్యం. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను దేవుడు చెయ్యి వదిలిపెట్టలేదు. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదాయన. నీ ముందర ఆయన ఒక శూరుని వలె సాగి వెళ్తున్నాడు. ప్రభునందు నీవు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను ఏమాత్రమును చేయి విడవడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతరిక్షంలోకి రెక్కలు చాపిన ఒక పక్షిరాజు ఏ విధంగా పైకి ఎగురుతుందో నీవు కూడా ఆత్మలో పైపైకి ఎగిరి వెళతావు. ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టుకొని ఉండడం ద్వారా నీకు మేలే జరుగుతుంది, కానీ ఎంత మాత్రం నీకు కీడు సంభవించదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరిచి నూతన శక్తితో నింపాలని ఆయన కోరుచున్నాడు. కేవలం ఒకే ఒక్క మార్గం, ప్రభు సన్నిధిలో ఎదురుచూడు. నీకు మేలు చేయడానికి ఆయన తన అడుగుల నీ వైపే వేస్తున్నాడు. దేవుని కృప నీకు తోడేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చినటువంటి మీ వాక్యం కొరకై వందనాలు. మా ప్రియులను నూతన శక్తితో, నూతన బలముతో, నూతన అభిషేకంతో మీరు నింపండి. మీ తైలం వారి తల మీద పోయండి. మీ మహిమగల ఆత్మ వారిని ఆవరించునుగాక. మీ నామం మహిమపరచబడినట్లు మీ బిడ్డలు జయమొందుదురుగాక. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.